जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసినది. అయోధ్యాకాండం 116వ సర్గలో ఉన్నాం. 115వ సర్గలో భరతుడు శ్రీరామ పాదుకలకు పట్టాభిషేకమును నిర్వహించెను. 116వ సర్గము వృద్ధ కులపతితో కూడి పలువురు ఋషులు చిత్రకూటము వీడి ఇతరములకు ఆశ్రమములకు పోవుట. భరతుడు తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట శ్రీరాముడు తపోవనములో నివసించుతూ అక్కడ ఉన్న మహర్షులు భయపడుతున్నట్లు, ఆ ప్రదేశమును విడుచుటకై అభిలషించుతున్నట్లు గుర్తించెను. మహర్షులు ఎప్పుడు కూడా జనం లేని చోట ఉందామని అనుకుంటారు. ఒకసారి శ్రీరాముడు వచ్చేసరికి ఈ దారి తెలిసి జనం అందరూ అక్కడికి వస్తారు అని భయపడ్డారు. ఆ చిత్రకూట పర్వతంపై ఉన్న ఆశ్రమములో పూర్వము తనను ఆశ్రయించుకొని సంతోషముతో ఉన్నవారే ఇప్పుడు ఎందుకో కంగారు పడుతున్నట్లు శ్రీరామునకు కనబడెను. ఆ మునులు భయపడుచూ చూపులతోనూ కనుబొమ్మల కదలికలతోనూ శ్రీరాముని వైపు సంజ్ఞలు చేయుచు ఏమేమో గొణుగు కొనుచు రహస్యముగా మాటలాడుకొనుచుండిరి. శ్రీరాముడు వారి ఉత్సాహమును గుర్తించి తన వలన ఏమైనా అపరాధము జరిగినదేమో అని శంకించెను. ఆ ఆశ్రమమునకు అధిపతి అయిన ఋషి వద్దకు వెళ్ళి నమస్కరించుతూ ఇట్లు పలికెను. ఓ పూజ్యుడా, ఈ మహర్షులందరిలో ఏదో మార్పు కనబడుతున్నది. నేనింతవరకు నడిచిన నడతలో వికారమేదీయూ లేదు కదా. నా తమ్ముడైన లక్ష్మణుడు పొరపాటుచే ఏదైనా చెయ్యకూడని పని చేయలేదు కదా. నాకు అత్యాశక్తితో శుశ్రూష చేయుచు మీకు కూడా శుశ్రూష చేయుచున్న సీత మీ విషయమున స్త్రీ ప్రవర్తించవలసిన పద్ధతిలో ప్రవర్తించకుండా ఉండలేదు కదా. ఈ మాటలు విని ముసలితనము చేతను తపస్సు చేతను కూడా వృద్ధుడైన ఆ మహర్షి వణుకుచు భూత దయాశాలి అయిన శ్రీరామునితో ఇట్లు పలికెను. తండ్రి శ్రీరామ, సీత మంగళకరమైన స్వభావము కలది. ఎల్లప్పుడూ మంగళకరములైన కార్యములందే ఆసక్తి కలది. అట్టి సీతతో ధర్మలోపము ఎట్లు కలుగును? విశేషించి మునుల విషయమున ఎట్లు కలుగును? నీ మూలమున తాపసులకు రాక్షసుల వలన ఆపద కలుగుతున్నది. ఆ కారణముచే భయపడిన వారై వీరు రహస్యముగా మాట్లాడుకొనుతున్నారు. తండ్రి, ఇక్కడ రావణుని తమ్ముడైన కరుడు అనే రాక్షసుడు జనస్థానములో ఉన్న మునులనందరినీ సమూలముగా చంపివేసినాడు. ధార్ష్యము కలవాడు, క్రూరుడు, మానవ భక్షకుడు, యుద్ధములలో విజేత, గర్వితుడు, పాపాత్ముడు అయిన ఆ రాక్షసుడు నిన్ను చూసి ఓర్వజాలకున్నాడు. నీవు ఈ ఆశ్రమంలో నివాసము ఏర్పరచుకున్నది మొదలు రాక్షసులు మునులను బాధించుతున్నారు. ఆ రాక్షసులు జుగుప్స కలిగించునవి, క్రూరమైనవి, భయమును పుట్టించునవి, వివిధ రూపములలో ఉన్నవి, వికృతమైన రూపము కలవి, చూచుటకు వికారముగా ఉన్నవి అయిన ఆకారములతో కనబడుతున్నారు. దుష్టులైన రాక్షసులు కొందరు మునులపై అపవిత్రములైన చెడ్డ పదార్థములు పడవేసి ఎదుట నిలిచి మరికొందరిని చంపుతున్నారు. నీచ బుద్ధి గల ఈ రాక్షసులు ఆశ్రమమునందు ఆయా ప్రదేశములలో తెలియకుండగా దాగి ఉండి మునులను చంపుచూ ఆనందించుతున్నారు. హోమ సమయమునందు సృక్కులను, హోమద్రవ్య పాత్రలను పారవేయుచున్నారు. అగ్నిగుండములో నీరు పోయుచున్నారు. కలశాలను బద్దలు కొట్టుతున్నారు. ఇప్పుడు ఈ ఋషులందరూ ఈ దురాత్ములు ఆక్రమించిన ఆశ్రమములను విడిచి మరి ఒక ప్రదేశమునకు వెళ్ళెదము అని నన్ను ప్రేరేపించుతున్నారు. ఆ దుర్మార్గులు మునుల విషయమున శారీరకమైన హింస కూడా చేసెదరు. అందువలన ఈ ఆశ్రమమును మేము విడిచివేసెదము. ఇక్కడికి సమీపమున అధికమైన మూల ఫలములు లభించు చిత్రమైన వనమున్నది. నేను మునిగణము మరల ఆ ప్రాచీన ఆశ్రమమునే ఆశ్రయించదము. ఆ కరుడు నీ విషయంలో కూడా చెడ్డగా ప్రవర్తించగలడు. అందుచే నీకు ఇష్టమైనచో ఈ ప్రదేశమును విడిచి మాతో రమ్ము. భార్యతో నీవు ఎంత జాగరూకతతో ఉన్నను, ఎంత సమర్థుడవైనను సందేహమే కలుగుచుండును. ఇప్పుడు ఇక్కడ నీవు నివసించుట వలన కష్టము కలుగును.
ఈ విధముగా చెప్పి ఆశ్రమమును విడిచి వెళ్ళిపోవుటకు వేగిరపడుతున్న ఆ మునిని ఎన్ని మాటలు చెప్పినను శ్రీరాముడు వెళ్లకుండా చేయలేకపోయాను. ఆ కులపతి శ్రీరాముని అభినందించి వీడ్కొలిపి అతనిని అంగీకరింపచేసి ముని సమూహములతో కలిసి ఆ ఆశ్రమమును విడిచి వెళ్ళిపోయాను. శ్రీరాముడు కొంత దూరం అనుసరించి వెళ్ళి ఆ ఋషులను వీడ్కొలిపి కులపతికి నమస్కరించి అధికముగా సంతోషించి వారు ఉపదేశించిన విషయములను గ్రహించి వారి అనుమతి పొంది పవిత్రమైన తన పర్ణశాలను చేరాను. ప్రభువైన ఆ శ్రీరాముడు ఋషులు లేని ఆ ఆశ్రమమును క్షణకాలమైనను విడవలేదు. ఋషుల ధర్మము ఆచరించుట ఎందు వైశిష్ట్యమును పొందిన ఆ ఋషీశ్వరులు ఇంతవరకు శ్రీరామునే అనుసరించి ఉండేవారు కదా. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యకాండలోని 116వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 117వ సర్గము. రామాదులు అత్రిముని ఆశ్రమానికేగి ఆయనచే సత్కరించబడుట. ఆ మునులందరూ వెళ్ళిపోయిన పిమ్మట శ్రీరాముడు బాగా ఆలోచించి అనేక కారణముల చేత అక్కడ నివసించకూడదు అని నిశ్చయించెను. భరతుడు, తల్లులు, పౌరులు వచ్చి ఇక్కడనే నన్ను కలిసినారు. ఎల్లప్పుడూ వారిని గూర్చియే దుఃఖించుచుండుటచే ఆ స్మృతియే వెంబడించుతున్నది. ఈ ప్రదేశమునకు దగ్గరగానే భరతుడు సేనానివేశము చేయుటచే అశ్వగజముల పేడతో ఆ ప్రదేశమంతా చెడిపోయినది. అందువలన మనము మరి ఒక చోటకు వెళ్ళెదము అని ఆలోచించి శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ప్రయాణం అయ్యను. మహాయశస్శాలి అయిన శ్రీరాముడు అత్రి మహాముని ఆశ్రమమును చేరి అతనికి నమస్కరించెను. ఆ మహాముని కూడా శ్రీరాముని పుత్రుని వలె ఆదరించెను. ఆ అత్రి మహాముని శ్రీరామునకు యథావిధిగా ఆతిథ్యమునంతను స్వయముగా ఇచ్చి మంచి మాటలతో లక్ష్మణుని, మహాభాగ్యవంతురాలైన సీతను సంతోషపెట్టెను. ధర్మములు తెలిసినవాడు, సమస్త ప్రాణుల హితమును కోరువాడు అయిన ఆ అత్రి మహాముని అటువైపు వచ్చిన వృద్ధురాలైన తన భార్యను గౌరవపూర్వకముగా పిలిచి ఆమె సమ్ముఖమున రామాదులను మంచి మాటలతో సంతోషపెట్టెను. అత్రి మహర్షి దగ్గరికి వెళ్తే లోపల నుంచి అనసూయను పిలిచారు అమ్మవారిని. ఆ అత్రి మహాముని మహాభాగ్యవంతురాలు, తపోధనురాలు, ధర్మమును ఆచరించున్నది అయిన అనసూయతో ఈ సీతను స్వీకరించుము అని పలికెను. అంటే వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. ధర్మచారిణి అయిన అనసూయను గూర్చి శ్రీరామునికి ఇట్లు చెప్పాను. ఓ శ్రీరామ, ఈ అనసూయాదేవి 10 సంవత్సరములు నిరంతరము అనావృష్టి వచ్చి లోకమంతయు కాలిపోవుతున్నప్పుడు మూలములను ఫలములను సృష్టించి గంగానదిని ప్రవహింపచేసినది. అత్యుగ్రమైన తపస్సు గల ఈమె అనేక నియమములను పాటించినది. 10,000 సంవత్సరములు గొప్ప తపస్సు చేసినది. ఎన్నియో వ్రతములు పూర్తి చేసినది. దేవతలకు సహాయము చేయుటకై ఉద్యుక్తురాలై అనేక విఘ్నములను తొలగించి 10 దివసములు ఒకే రాత్రిగా ఆగునట్లు చేసినది. ఈమె నీకు తల్లి వంటిది కదా. అనసూయ మాత అద్భుతమైన అమ్మవారి రూపమే. తన పనులకు చేత అనసూయ కోపము లేనిది అని లోకములో ప్రసిద్ధి చెందిన ఈమె సర్వ ప్రాణులకు నమస్కరింపదగినది. కీర్తిమంతురాలు, వృద్ధురాలు, ఎన్నడూను కోపము ఎరగనిది. అట్టి ఈమె వద్దకు సీత వెళ్ళుగాక. శ్రీరాముడు ఆ మహాముని చెప్పిన మాటలు విని అటులనే అగుగాక అని పలికి ధర్మజ్ఞురాలైన సీతతో ఇట్లనను. సీత, ఈ మహాముని మాట విన్నావు కదా, వెంటనే తపోధనురాలైన ఆ అనసూయాదేవి వద్దకు వెళ్ళుము, నీకు శ్రేయస్సు కలుగును. సీత తన హితము కోరి శ్రీరాముడు చెప్పిన మాట విని ధర్మమును తెలిసిన అనసూయాదేవిని ప్రదక్షిణపూర్వకముగా సమీపించెను. మహాపతివ్రత, మహాభాగ్యవంతురాలు అయిన ఆ అనసూయమాత శరీరము వార్ధక్యముచే దుర్బలమై ముడతలు పడి ఉండెను. జుట్టు తెల్లబడెను. ఆమె గాలిలో అరటి చెట్టు వలె వణుకుతుండెను. అట్టి ఆ అనసూయాదేవికి సీత తన నామధేయము చెప్పుచూ ఏకాగ్రత చిత్తముతో నమస్కరించెను.
సీత ఎట్టి దోషములు లేని అనసూయాదేవికి నమస్కరించి దోసిలి కట్టి నిలిచి ఆనందించుతూ ఆరోగ్యముగా ఉన్నారా అని ఆమెను ప్రశ్నించెను. అప్పుడు ఆ అనసూయాదేవి చాలా సంతోషించి మహాభాగ్యవంతురాలు, ధర్మమును ఆచరించున్నది అయిన ఆ సీతను ఓదార్చుచూ ఇట్లు పలికెను. భాగ్యవశము చేత నీవు ధర్మమును పాటించుతున్నావు. ఓ సీత, నీవు మంచి భాగ్యవంతురాలవు. బంధుజనమును, అహంకారమును, ఐశ్వర్యమును విడిచి నీవు అడవికి వెళ్ళుతున్న శ్రీరాముని వెంబడించి వచ్చుతున్నావు. ఏ స్త్రీలు తమ భర్త వనములో ఉన్న, నగరములో ఉన్న పాపాత్ముడైన పుణ్యాత్ముడైన అతనిని అనుసరించి ఉండెదరో వారికి ఉత్తమ లోకములు కలుగును. ఉత్తమ స్వభావాలైన స్త్రీలకు భర్త దుశ్శీలుడైన, స్వేచ్ఛాచారి అయిన, దరిద్రుడైన అతడే ఉత్తమ దేవత. ఓ సీత, నేను ఎంత ఆలోచించినను భర్తను మించిన బంధువు నాకు కనబడటలేదు. ఇతడు అనంతమైన తపస్సు వంటివాడు. కామమునకు వశమైన మనస్సుతో భర్తలపై అధికారము వహించు దుష్ట స్త్రీలు ఈ విధముగా మంచి చెడ్డలను తెలుసుకొనటలేదు. ఉత్తమ గుణవతులై లోకములోనే మంచి చెడుగులను చూడగలిగిన నీ వంటి స్త్రీలు మాత్రము అనేక ధర్మకార్యములు చేసిన వారి వలె స్వర్గములో విహరించెదరు. అందుచే నీవు భర్తనే అనుసరించుతూ పతివ్రతల ఆచారమును పాలించుతూ నీ భర్తకు సహధర్మచారిణిగా ఉండుము. దానివలన నీకు యశస్సు, ధర్మము లభించును. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 117వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 118వ సర్గము. సీత అనసూయ సంభాషించుట, అనసూయ సీతకు ప్రీతితో బహుమానములిచ్చుట. అసూయ లేని ఆ సీత అనసూయాదేవి చెప్పిన మాటలు విని ఆ మాటలు శ్లాఘించుతూ మెల్లగా ఇట్లు పలికెను. పూజ్యురాలవైన నీవు నాతో ఇట్లు పలుకుట ఆశ్చర్యము కాదు. స్త్రీకి భర్త పూజ్యుడు అను విషయము నాకు కూడా తెలియను. నా భర్త చరిత్రహీనుడైనను నేను అతనిని తప్పక పూజించవలసినదే. గుణముల చేత శ్లాఘింపదగినవాడు, దయామయుడు, జితేంద్రియుడు, స్థిరమైన ప్రేమ గలవాడు, ధర్మాత్ముడు, తల్లి వలె తండ్రి వలె చాలా ఇష్టుడు అయిన భర్త విషయమున వేరే చెప్పవలెన? మహాబలశాలి అయిన శ్రీరాముడు కౌసల్య విషయమున ఏ విధంగా ప్రవర్తించును, ఇతర రాజభార్యల విషయమునందు కూడా ఆ విధముగానే ప్రవర్తించును. దశరథ మహారాజుపై ప్రేమ కలవాడు, ధర్మవేత్త, పరాక్రమవంతుడు అయిన శ్రీరాముడు అహంకారము లేనివాడే దశరథుడు ఒక్క మాటు చూచిన స్త్రీలను కూడా తల్లులను వలె గౌరవించెను. భయంకరమైన ఈ నిర్జన వనమునకు వచ్చుతున్న సమయమున అత్తగారు నాకు చేసిన ఉత్తమమైన ఉపదేశమును మనస్సులో ఉంచుకొన్నాను. పూర్వము వివాహ సమయమందు అగ్ని సన్నిధిలో నాకు తల్లి ఉపదేశించిన మాటలు కూడా మనస్సులో ఉంచుకున్నాను. నీ మాటలు వినగానే మా అత్తగారు తల్లి చేసిన ఉపదేశములు మరలా స్మృతికి వచ్చుతున్నవి. స్త్రీకి పతి శుశ్రూష తప్ప మరి ఒక తపస్సు విధింపబడలేదు. సావిత్రీదేవి పతి శుశ్రూష చేయుట చేత స్వర్గములో ప్రకాశించుతున్నది. అదే విధముగా ప్రవర్తించుతున్న నీవు కూడా పతి శుశ్రూష చేత స్వర్గమునకు వెళ్ళనున్నావు. సమస్త స్త్రీలలో ఉత్తమురాలైన రోహిణీ దేవత చంద్రుని క్షణకాలమైనను విడిచి ఆకాశమునందు కనబడదు. ఇట్టి ఎందరో ఉత్తమ స్త్రీలు భర్తల విషయమున దృఢమైన నియమములు అవలంబించి తాము చేసిన పుణ్యకర్మకు ఫలితముగా దేవలోకమునందు పూజింపబడుతున్నారు. పిమ్మట అనసూయాదేవి సీత మాటలు విని చాలా సంతోషించి ఆమెను శిరస్సుపై వాసన చూసి, ప్రేమతో ముద్దు పెట్టుకుని అనుకోవాలి, ఆమెకు సంతోషము కలిగించుతూ ఇట్లు పలికెను. అందమైన చిరునవ్వు గల ఓ సీత, నేను అనేక విధములైన నియమములు పాటించి సంపాదించిన గొప్ప తపస్సు ఉన్నది. దాని బలము చేత నీకు ఏమి కావలనో ఇచ్చేదను, కోరుకొనుము. నీ మాటలు యుక్తముగాను మనోహరముగాను ఉన్నవి. చాలా సంతోషించుతున్నాను. అందుకు తగినది ఏమి కోరెదవో చెప్పుము, ఇచ్చేదను. సీత అనసూయాదేవి మాటలు విని ఆశ్చర్యపడినదై చిరునవ్వు నవ్వుతూ, ఇదే చాలు, నీవు వరమునిచ్చినట్లే అని
తపోబలముతో కూడిన ఆమెతో పలికెను. ధర్మజ్ఞురాలైన ఆ అనసూయాదేవి సీత మాటలు విని ఇంకనూ సంతోషించినదై ఇట్లు పలికెను. ఓ సీత, నాకు నీ విషయమున కలిగిన అధిక సంతోషమును సఫలము చేసేదను. దివ్యములు శ్రేష్టములు అయిన పుష్పమాలలను, వస్త్రమును, అలంకారములను, అంగరాగములను, శ్రేష్టమైన మైపూతను ఇచ్చుచున్నాను. ఇవి ఎల్లప్పుడూ అనుకూలముగా ఉండి నలగక నీ అవయవములకు శోభ కలిగించును. దివ్యమైన ఈ అంగరాగమును శరీరమునకు పూసుకొని నీవు నాశరహితుడైన విష్ణువును లక్ష్మి శోభింపచేసినట్లు నీ భర్తను శోభింపచేయగలవు. అనసూయాదేవి ఇచ్చిన వస్త్రమును, అంగరాగమును, భూషణములను, మాలికలను సీత శ్రేష్టమైన ప్రీతి దానముగా స్వీకరించెను. ఆ వస్త్రాలన్నీ కూడా నలగవు ఎన్నాళ్ళైనా. అందుకని ఆవిడ 10 నెలలు అదే వస్త్రంతో ఉండిపోయింది. అధికమైన యశస్సు గల సీత ఆ ప్రీతి దానమును స్వీకరించి చేతులు జోడించి నమస్కరించుచు అనసూయాదేవిని సేవించెను. స్థిరమైన నియమములు గల అనసూయాదేవి ప్రియమైన విషయమును ఒకదాన్ని ప్రశ్నించుటకై తన పక్కనే కూర్చుని ఉన్న సీతతో ఇట్లు పలికెను. ఓ సీత, యశస్శాలి అయిన శ్రీరాముడు నిన్ను స్వయంవరంలో పొందినాడను విషయమును విని ఉన్నాను. ఆ వృత్తాంతమును సవిస్తరముగా వినగోరుచున్నాను. నీవు దానిని పూర్తిగా జరిగినట్లు చెప్పుము. సీత ఆ మాటలు విని చెప్పెదను వినుము అని పలికి ధర్మాత్మురాలైన ఆ అనసూయకు ఆ కథనంతయు చెప్పెను. మిథిలకు ప్రభువు, వీరుడు, ధర్మవేత్త అయిన జనకుడని పేరుగల ఒక మహారాజు క్షత్రియ ధర్మమును పాలించుచు న్యాయానుసారముగా భూమిని పాలించుతున్నాడు. ఆ రాజు నాగలి పట్టి మండలాకారముగా ఉన్న యజ్ఞభూమిని దున్నుతుండగా నేను ఆ నేలను బద్దలు కొట్టుకొని పైకి వచ్చి ఆ రాజునకు కుమార్తెను అయినానట. ఆ క్షేత్రమునందు ఓషధీ బీజములను పిడికెళ్లతో చల్లు కార్యమునందు నిమగ్నుడైన ఆ జనక మహారాజు శరీరమంతా పరాగము కప్పియున్న నన్ను చూచి ఆశ్చర్యపడెను. సంతానము లేని ఆ జనక మహారాజు నన్ను స్వయముగా లేవనెత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొని ఈమె నా కూతురు అని పలుకుతూ నాపై స్నేహమును చూపెను. ఓ రాజా, ఈమె మనుష్య జాతికి చెందినది కాదు, సాటి లేని దేవతాశ్రీ. ధర్మము చేత ఈమె నీకు కూతురు అను విషయం సత్యమే అని ఆకాశవాణి వినపడెను. ఆ మాట విని ధర్మాత్ముడు, నరులకు ప్రభువు, మిథిలాధిపతి అయిన నా తండ్రి నన్ను పుత్రికనుగా సంతోషముతో చేరదీశను. ఆనాటి నుండి అత్యధికమైన అభివృద్ధిని పొందెను. పుణ్యాత్ముడైన ఆ జనక మహారాజు నన్ను తన పట్టపురాణికి చాలా ఇష్టమైన వస్తువును ఇచ్చినట్లు ఇచ్చెను. స్నేహశీలురాలైన ఆమె నన్ను మాతృప్రేమతో ఆదరించెను. నాకు వివాహమునకు తగిన వయస్సు వచ్చుట గమనించిన నా తండ్రి దీనుడై ధనము పోయిన దరిద్రుడు ఎట్లు చింతించునో అట్లు చింతించెను. భూలోకములోని దేవేంద్రుని వంటి వాడైనను కన్య తండ్రి తనతో సమానులైన వారి నుండి, తనకంటే తక్కువ వారి నుండి లోకములో తిరస్కారము పొందవలసి వచ్చును. అట్టి తిరస్కారము తనకు చాలా దగ్గరలో ఉన్నదని గ్రహించిన జనక మహారాజు చింతా సముద్రంలో పడి తెప్పలేనివాడు వలె తీరమును చేరలేకపోయాను. నేను అయోనిజను అను విషయమును గుర్తించి ఆ జనక మహారాజు ఎంత ఆలోచించినను నాతో సమానుడు, నాకు తగినవాడు అయిన భర్త ఆయన మనస్సుకు గోచరించలేదు. నిరంతరము ఆలోచన చేయగా బుద్ధిమంతుడైన ఆ జనకునకు కుమార్తెకు స్వయంవరము చేసేదను అను బుద్ధి కలిగినది. పూర్వము ఒక మహాయజ్ఞమునందు మహాత్ముడైన వరుణుడు ఆ జనక మహారాజునకు శ్రేష్టమైన ధనస్సును, తరగని బాణములు కల 2 అంబుల పొదులను ప్రేమపూర్వకముగా ఇచ్చి ఉండెను. ఆ ధనస్సు చాలా బరువైన దగుటచే దానిని మనుష్యులెవరు ఎంత ప్రయత్నము చేసినను కదల్చదాలరు. రాజులు స్వప్నమునందు కూడా దానిని వంచుటకు సమర్థులు కారు. సత్యవాది అయిన మా తండ్రి ముందుగానే రాజులనందరినీ పిలిచి ఆ ధనస్సును గూర్చి వారితో ఇట్లు చెప్పాను. ఎవడు ఈ ధనస్సును ఎత్తి దీనికి నారి కట్టునో అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేసేదను, సందేహం లేదు. ఆ రాజులు పర్వతమంత బరువు కల శ్రేష్టమైన ధనస్సును చూచి దానిని కదల్చుటకు అసమర్థులై దానికి నమస్కరించి వెళ్ళిపోయిరి.
చాలా కాలం గడిచిన పిమ్మట గొప్ప కాంతి గలవాడు, సత్యమైన పరాక్రమము కలవాడు, రఘువంశ సంజాతుడు అయిన ఈ శ్రీరాముడు లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుని వెంట యజ్ఞమును చూచుటకు వచ్చెను. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు నా తండ్రి చేసిన పూజను అందుకొని సోదరులైన ఆ రామలక్ష్మణులను గూర్చి అతనికి చెప్పాను. దశరథుని కుమారులైన ఈ రామలక్ష్మణులు ధనస్సును చూడగోరుతున్నారు. దేవతల ద్వారా లభించిన ఆ ధనస్సును రాజపుత్రుడైన శ్రీరామునకు చూపుము. విశ్వామిత్రుని మాటలు విని మా తండ్రి ఆ ధనస్సును తెప్పించగా మహాబలశాలి పరాక్రమవంతుడు అయిన శ్రీరాముడు రెప్పపాటు కాలములో దానిని వంచి నారి ఎక్కించి పూరించెను. రాముడు దాన్ని పూరించుతుండగా ఆ వేగమునకు అది మధ్యలో 2 ముక్కలయ్యను. అప్పుడు పిడుగు పడుతున్నప్పుడు వలె భయంకరమైన శబ్దము కలిగెను. సత్య ప్రతిజ్ఞ కల నా తండ్రి నన్ను శ్రీరామునికి ఇచ్చుటకై జల కలశమును గ్రహించెను. అప్పుడు శ్రీరాముడు తన తండ్రి ప్రభువు అయిన దశరథ మహారాజు అభిప్రాయము తెలుసుకోకుండా నా తండ్రి ఇచ్చుచున్న నన్ను స్వీకరించలేదు. పిమ్మట నా తండ్రి వృద్ధుడైన మామగారు దశరథ మహారాజును పిలిపించి బుద్ధిమంతుడిగా ప్రసిద్ధుడైన శ్రీరామునకు నన్ను ఇచ్చెను. నా తండ్రి స్వయముగా నా సోదరి ఉత్తమశీల చూచుటకు ప్రియముగా ఉండునది అయిన ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహం చేశాను. నా తండ్రి అప్పుడు ఆ స్వయంవరమునందు నన్ను శ్రీరామునకు ఆ విధముగా ఇచ్చి వివాహము చేశాను. పరాక్రమవంతులలో శ్రేష్ఠుడైన భర్తపై ధర్మానుసారముగా అనురాగము కలదాననై ఉన్నాను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 118వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 119వ సర్గము. అనసూయ ఆజ్ఞాపించగా సీత ఆమె యొసగిన వస్త్రాభరణములు దాల్చి శ్రీరాముని చెంతకు వచ్చుట. ధర్మజ్ఞురాలైన అనసూయ పవిత్రమైన ఆ కథను విని సీతను శిరస్సుపై ఆఘ్రాణించి బాహువులతో కౌగలించుకొనెను. నీవు అక్షరములు పదములు స్పష్టముగా ఉండునట్లు మధురముగా ఆశ్చర్యకరమైన రీతిలో మాట్లాడినావు. నీ స్వయంవరము ఎట్లు జరిగినదో ఆ విషయమునంతను వింటిని. నీ కథ వినుటచే నాకు ఆనందము కలిగినది. రాత్రి దగ్గర పడినట్లు చేసి సూర్యుడు అస్తమించినాడు. ఆహారము కొరకై పగలు సుదూర ప్రదేశములకు వెళ్ళి సాయంకాలమునందు తమ గూళ్లలో నిద్ర కొరకై అణిగి ఉన్న పక్షుల ధ్వని వినపడుతున్నది. ఈ మునులు కూడా స్నానములు చేసి జలపూర్ణములైన కలశాలను చేతుల్లో గ్రహించి నీటితో తడిసిన నారతీరలతో గుంపులు గుంపులుగా వచ్చుతున్నారు. ఋషులు సాయంకాలము చేయవలసిన అగ్నిహోత్రమన హోమము యథావిధిగా చేయగా పావురము శరీరము రంగులో ఉన్న ధూమము గాలిచే ఎగరగొట్టబడి కనబడుతున్నది. చుట్టుపక్కల ఉన్న స్వల్పమైన ఆకులు గల చెట్లు కూడా దట్టముగా ఉన్నట్లు కనబడుతున్నవి. ఈ ప్రదేశమున ఇంద్రియములు దుర్బలములుగా చేయబడుటచే దిక్కులు ప్రకాశింపుచుట లేదు. రాత్రి సంచరించు జంతువులు నలువైపులా సంచరించుతున్నవి. ఈ తపోవన మృగములు వేదులయందు తీర్థములయందు శయనించుతున్నవి. ఓ సీత, నక్షత్రములచే అలంకృతమై రాత్రి ప్రారంభమైనది. చంద్రుడు వెన్నెలను కప్పుకొని ఆకాశమునందు ఉదయించినాడు. అనుజ్ఞ ఇచ్చుతున్నాను, ఇక నీవు రాముని వద్దకు వెళ్ళుము. నీ ఘనమైన మాటలకు చాలా సంతోషించినాను. ఓ సీత, నా ఎదుటనే నీవు అలంకరించుకొనుము. దివ్యాభరణములచే శోభితరాలవై నాకు ఆనందమును కలిగించుము. దేవకన్యతో సమానురాలైన ఆ సీత అనసూయాదేవి కోరిక ప్రకారము అలంకరించుకొని ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి శ్రీరాముని వద్దకు వెళ్ళెను. మాటలాడు వారిలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ విధముగా అలంకరించుకొని వచ్చిన సీతను చూచి అనసూయాదేవి ప్రేమపూర్వకముగా ఇచ్చిన ఉపాయమునకు సంతోషించెను. అనసూయాదేవి ప్రేమపూర్వకముగా తనకిచ్చిన వస్త్రములను అలంకారములను పుష్పమాలలను సీత శ్రీరామునకు చూపించెను. మనుషులలో ఎవ్వరికి లభించజాలని సీతకు జరిగిన సత్కారము చూచి శ్రీరాముడు లక్ష్మణుడు సంతోషించిరి. శ్రీరాముడు తపస్సిద్ధులైన మునీశ్వరుల ఆతిథ్యమును స్వీకరించి సంతోషించి పవిత్రమైన ఆ రాత్రిని అక్కడ గడిపెను.
ఆ శ్రీరామ లక్ష్మణులు రాత్రి గడిచిన పిమ్మట స్నానము చేసి అగ్నిహోత్రమును పూర్తి చేసుకొని ఉన్న ఆశ్రమంలో నివసించు మునులను వీడ్కొనిరి. వనములో నివసించుచు ధర్మాచరణము చేయుచున్న ఆ మునులు ఆ వనములోని మార్గమంతయు రాక్షసుల ఉపద్రవముతో కూడినదని శ్రీరామ లక్ష్మణులతో చెప్పిరి. శ్రీరామ, ఈ మహారణ్యములో పురుషులను భక్షించు వివిధములైన రూపములు కల రాక్షసులు, రక్తము త్రాగు క్రూర మృగములో నివసించుతున్నవి. ఈ మహారణ్యములో ఎవరైనా ముని ఉచ్ఛిష్టుడుగా కానీ ఏమరుపాటుతో కానీ ఉన్నచో వానిని రాక్షసులు తినివేయుదురు. వారిని నివారించుము, వాళ్లను తప్పించుకొని వెళ్ళుము. ఫలములు తెచ్చుకొనుటకై అరణ్యములలోనికి వెళ్ళు మహర్షులు ఈ మార్గమును ఉపయోగించుతుందురు. దుర్గమమైన వనములోనికి నీవు ఈ మార్గమును ప్రవేశించినచో అనుకూలముగా ఉండును. సీతాలక్ష్మణ సమేతుడైన శత్రు సంహారకుడైన ఆ శ్రీరాముడు ఉత్తమమైన తపస్సు గల ఆ మునులు నమస్కరించుతూ చేసిన స్వయనమును స్వీకరించి సూర్యుడు మేఘమండలములో ప్రవేశించినట్లు వనములో ప్రవేశించెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 119వ సర్గము సమాప్తము. అయోధ్యాకాండ సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.